భవానీ దీక్ష విరమణ చేసేందుకు వచ్చే దీక్షా పరుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. మోడల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని మోడల్ గెస్ట్ హౌస్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా డ్రోన్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు లోపాల తదితర అంశాలను పరిశీలించి తక్షణమే చేపడతామన్నారు. దసరా మహోత్సవాల విజయోత్సవాలను పూర్తిగా తీసుకుని గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. ప్రతి కీలక ప్రదేశాల్లో పోలీసులు పెద్ద ఎత్తున విధులు నిర్వహిస్తున్నారు. దీక్షాపరులు నగరవాసులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఈ సంవత్సరం కట్టుదిట్టమని చర్యలు చేపట్టామన్నారు. దీక్షాపరులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ అమ్మవారు దర్శించుకుని ఇరుముడి సమర్పించి క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా చర్యలు చేపట్టామన్నారు. మీరు అక్కడ చూస్తుంటారు కంజెషన్ అలర్ట్స్, అస్త్రం అలర్ట్స్, ట్రాఫిక్ గురించి అస్త్రం అలర్ట్స్ ఉపయోగించుకోవడం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈసారి చిల్డ్రన్కి ఒక ట్యాక్స్ కట్టిస్తున్నారు. చిల్డ్రన్ తప్పిపోకుండా ట్యాక్స్ కట్టించడము. అదేవిధంగా భవానీల కౌంట్ మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేయడము. రైల్వే సమయాలు ఎప్పటికప్పుడు చూసి ఈ రైల్వేస్ నుంచి వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని ఒకసారి చూడడము. కమ్యూనికేషన్ వ్యవస్థని పకడ్బందీగా ఉంచడము. ఎందుకంటే పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ, అదేవిధంగా ఈసారి దేవాదాయ శాఖ కూడా కొన్ని కమ్యూనికేషన్ సెట్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ భక్తులకి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా హోమగుండాలు కావచ్చు, అదేవిధంగా ఇరుముడి స్టాండ్స్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసి ఈసారి మనం చర్యలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో పోయిన దసరా ఉత్సవాలు మీరు చూశారు, ఎంతో పకడ్బందీ చర్యలు చేపట్టినా కూడా ఒక్కరోజు లక్షలాది మంది భక్తులు రావడం, దాంతో కొంత మనము ఆ రోజు ఫోర్సెస్ అప్పటికప్పుడు గ్రేహౌండ్స్ అదేవిధంగా ఆక్టోపస్ బృందాల్లో తెప్పించాల్సిన అవసరం రావడం మీరు చూశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఎటువంటి పెద్ద జాతరలు ఫెస్టివల్స్ జరిగేటప్పుడు మనం అంతకు మునుపు మనము 2 o'clock ఎంప్లాయీస్ పెట్టేసి అమ్యూనిటీ సెక్రటరీని కూడా ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. 3 షిఫ్ట్లో కూడా ఎటు పరిస్థితుల్లో వాటర్ అయినా లేదా అలాగనే అక్కడ టాయిలెట్లో ఉన్న హైజీన్ ఇష్యూ అయినా మనము అవ్వకుండా సాల్వ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సమస్యలకు వస్తే దాదాపుగా 10 లక్షల బాటిల్స్ అలాగే 5 లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 35 points లో కంటిన్యూస్లీ 3 షిఫ్ట్లో కూడా ఎంప్లాయీస్తో పాటు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ యూజ్ చేసిన బాటిల్ని కూడా వెంటనే హ్యాండ్ పికింగ్ చేసుకుని దీనిపైన కూడా రీసైక్లింగ్కి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మాకు ముఖ్యంగా ఛాలెంజ్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా రెడ్ క్లాత్స్ ఏముందో భవానీ విరమణ చేసిన తర్వాత ఘాట్స్లో రెడ్ క్లాత్ వేయడం జరుగుతుంది. దాదాపుగా 1000 మంది వర్కర్స్ని ఎంగేజ్ చేస్తూ మనకి ట్రాలీ కూడా ఉంది. దాని ద్వారా మనము రెడ్ క్లాత్ని కూడా టైమ్లీ మూవ్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని చర్యలు కూడా కార్పొరేషన్ సంబంధించి తీసుకోవడం జరుగుతూ ఉంది. పోలీస్ కోఆర్డినేషన్తో రెవెన్యూ అలాగనే అదర్ డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్స్తో మనం అన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.